గంగా అరే అరే జరగండి. చూసుకోండి. గంగా లే, గంగా పైకి లే, లే లే. ఏమైంది మీకు అసలు? ఇంత చిన్న విషయం మీకు ఎందుకు అర్థం కావడం లేదు? ఇప్పుడు మా నాన్నగారు అసలు ప్రాణాలతోనే లేరు. ఆయనకి అంతిమ సంస్కారాలు చేయడానికి వెళ్ళాలి. ఆయన చితికి నేను నిప్పు పెట్టడానికి వెళ్ళాలి. చెప్తుంటే అర్థం కావడం లేదా? ఇందాకటి నుండి ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు మీరు? మా నాన్నగారే నా జీవితంలో నాకు సర్వస్వం. ఇక ఈరోజు ఆయన ఘాట్లో ప్రాణం లేకుండా పడి ఉన్నారు. నేను ఆయన్ని ఇంటికి తీసుకువెళ్ళాలి. కానీ నేను వీటన్నింటినీ పట్టించుకోకుండా వదిలేసి నేను మీకు భర్త అనే విషయాన్ని మీకు నిరూపించాలని కోరుకుంటున్నారా? మా నాన్నగారు నాకు దైవంతో సమానం. మిమ్మల్ని ఆయనే నా కోసం తీసుకొచ్చారు. మీరే తన కోడలనుకున్నారు. అలాగే నన్ను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. మా నాన్నగారు నాతో చెప్పారు, ఈ రోజు నుండి మీ బాధ్యత పూర్తిగా నాది అని. ఒకవేళ ఆయన మీ బాధ్యతను నాకు అప్పగించలేదు అంటే అప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయేవాడిని. కానీ నాన్నగారి ఆజ్ఞను పాటించడం అనేది నా కర్తవ్యం అనుకుంటున్నాను. అందుకే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. బండిలో కూర్చోండి, నాతో పాటు మా ఇంటికి పదండి. మీరు అక్కడికి వచ్చాక ఎన్ని నాటకాలు ఆడాలనుకుంటే అన్నీ ఆడుకోవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళందరి ముందు ఇలా ఎలాంటి తమాషాలు చేయకండి. పదండి నాతో పాటు. సరే, ఇక నేను మీ వెనక అస్సలు పడను. మా నాన్నగారికి నా అవసరం ఉంది. మా నాన్నగారి కంటే నాకు ఈ ప్రపంచంలో ఇంకేదీ కూడా ఎక్కువ కానే కాదు. అందుకే మీకు రావాలనిపిస్తే రండి, లేదంటే మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. నేను వెళ్తున్నాను. వికీ, బండి తీ. అయ్యా అయ్యా, మా అమ్మాయిని కాపాడండి అయ్యా, మా అమ్మాయిని కాపాడండి అయ్యా. అరే మీరు ఏం చేస్తున్నారు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,